బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన సిఐడి కేసులను సీబీఐకు బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్పై విచారణలో భాగంగా పిటిషనర్ తరపు న్యాయవాదిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదొక పనికిమాలిన పిటిషన్ అని, ఇలాంటి కేసులు ఎలా టేకప్ చేస్తారంటూ న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీం. పిటిషన్పై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన సిఐడి కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్పై విచారణలో భాగంగా పిటిషనర్ తరపు న్యాయవాదిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదొక పనికిమాలిన పిటిషన్ అని, ఇలాంటి కేసులు ఎలా టేకప్ చేస్తారంటూ న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీం. పిటిషన్పై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన సిఐడి కేసులను సీబీఐకు బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, బదిలీ చేయాలంటూ బాలయ్య అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపుగా అన్ని పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది చంద్రబాబుకు భారీ ఊరట అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక పనికిమాలిన పిటిషన్ అంటూ కూడా జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసులను సీనియర్ న్యాయవాదులు ఎలా వాదిస్తారు అంటూ కూడా అసహనం వ్యక్తం చేసింది. దాదాపుగా ఈ సిఐడి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులన్నింటినీ కూడా సిబిఐకి బదిలీ చేయాలని బాలయ్య తరపున సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. మరైతే వాదనలు వినటానికి కూడా సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఇది కాదు, ఇది ఒక పనికి మాలిన పిటిషన్, ఇలాంటి పిటిషన్లు ఎలా స్వీకరిస్తారు మీరు వాదనలు అని చెప్పి కూడా మణీందర్ సింగ్ పై జస్టిస్ బేలా త్రివేది తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి పిటిషన్లపై ఒక్క మాట కూడా నేను విననంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇది చాలా ఫస్ట్ టైం అనుకోవాలి, ఎందుకంటే ఇలాంటి పిటిషన్లు అరుదుగా వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి పిటిషన్ల మీద ధర్మాసనాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన కూడా చాలా తక్కువ. అసలు ఒక్క మాట కూడా వినను అంటూ కూడా జస్టిస్ బేలా త్రివేది పేర్కొనడం కూడా అందరూ న్యాయవాదులు దీన్ని ఈ అంశాన్ని అక్కడి నుంచి చాలా ఆశ్చర్యంగా తిలకించారు. మరి అయితే చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నింటినీ కూడా బదిలీ చేయాలంటూ కూడా 7 పిటిషన్లు దాదాపు 7 పిటిషన్లు కూడా బదిలీ చేయాలని చెప్పేసి కూడా ఈ బాలయ్య వేయటం, మణీందర్ సింగ్ వాదించడం, వీటన్నిటిని కూడా సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఇది ఒక పనికిమాల పిటిషన్ అంటూ కూడా ఈ పిటిషన్ ని కొట్టివేసింది. ఇది చంద్రబాబుకి చాలా భారీ ఊరట అని చెప్పాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.